Hello everyone, welcome to Karthikeya IAS Academy. Today we'll discuss about world's first GM rubber sapling. Okay, GM అంటే genetically modified. ఈ GM క్రాప్స్ అన్నది మనకి ఫస్ట్ టైం కాదు, బట్ రబ్బర్ ఏదైతే ఉంటుందో రబ్బర్ ప్లాంట్ ని GM మోడిఫై చేయడం వరల్డ్ లోనే ఇది ఫస్ట్ టైం. ఓకే, సో ఇది ఎక్కడ జరిగింది? మన ఇండియాలో జరిగింది. అండ్ ఎందుకోసం చేశారు అంటే బికాస్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద న్యాచురల్ రబ్బర్. మనకి రబ్బర్ అన్నది జనరల్ గా మ్యాన్ మేడ్వి చాలా ప్రాసెస్ లో మనం తయారు చేస్తున్నాం. బట్ అవన్నీ ఎలా తయారు చేస్తాం? బై యూజింగ్ సమ్ పెట్రోకెమికల్స్. ఓకే, ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ వేలో మనం తయారు చేస్తున్నాము అంటే ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద ఎన్వైరన్మెంట్. నా హియర్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద న్యాచురల్ రబ్బర్. న్యాచురల్ రబ్బర్ ఎందుకు కావాలి అనుకుంటున్నాం, దాని అడ్వాంటేజెస్ ఏంటి, అది ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓకే, యాక్చువల్గా ఇక్కడ ఇప్పుడు జిఎం చేయవలసిన అవసరం ఏంటి అంటే ఈ రబ్బర్ ఏవైతే ఉన్నాయో వాటిని జెనెటికల్లీ మోడిఫై చేయవలసిన అవసరం ఏమి. ఓకే, జెనెటికల్లీ మోడిఫై అంటే ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, ఎక్కడెక్కడ వీటిని యూజ్ చేస్తున్నారు, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది ఎక్కడ ఇప్పుడు ఏదైతే వరల్డ్ ఫస్ట్ అని చెప్పామో మనం అది ఎక్కడ చేశారు అంటే ఈ రబ్బర్ బోర్డ్ రీసెర్చ్. ఈ రబ్బర్ బోర్డ్ అంటే ఏంటి? దిస్ ఈస్ ద ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ఇంప్రూవింగ్ అంటే డిఫరెంట్ వేస్ అని చూస్తుంది అనమాట. దేనికోసం? ఇండియాలోనున్న న్యాచురల్ రబ్బర్ ని ప్రమోట్ చేయడానికి, మార్కెట్ చేయడానికి ఆ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఎవరు తీసుకుంటున్నారు? ఈ రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే, మొత్తం మన ప్రమోషనల్ అన్ని కూడా రబ్బర్ కి సంబంధించిందంతా కూడా ఈ రబ్బర్ బోర్డే చూసుకుంటుంది. ఓకే, సో ఎక్కడ ఇది ఫస్ట్ ఇప్పుడు ఏదైతే మనం శాంప్లింగ్ కోసం చెప్తున్నామో అది ఎక్కడ జరిగింది? మనకి ఆన్ ద అవుట్‌స్కర్ట్స్ ఆఫ్ గువాహటి. గువాహటిలోని మనకి ఈ ఫస్ట్ ప్లాంట్ చేశారన్నమాట. శాప్లింగ్ అంటే ఏం లేదు, చిన్న జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఆ శాప్లింగ్‌ని నాటారన్నమాట. ఓకే, సో ఎందుకని చెప్పి చేశారు? మనకి జనరల్‌గా ఈ ప్లాంట్ ఏదైతే ఉందో, రబ్బర్ ప్లాంట్ ఏదైతే ఉందో, ఓకే, ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఆల్ ద కండిషన్స్. జనరల్‌గా ఇదేంటి మన ఇండియా ఏదైతే ఉందో ఆ లాటిట్యూడ్స్‌లోని సూటబుల్ కాదు ఇది యాక్చువల్‌గా. జనరల్‌గా మనకి ఏ లాటిట్యూడ్స్‌లో ఎక్కువగా పండుతుంది ఇది? ఇఫ్ యూ కన్సిడర్ ద ఈక్వేటర్ 0 డిగ్రీస్ నుంచి తీసుకుంటే మనకి టిల్ ద 10 డిగ్రీస్ లాటిట్యూడ్స్. ఈ 10 డిగ్రీస్ లాటిట్యూడ్స్ 10 డిగ్రీస్ నార్త్ అండ్ 10 డిగ్రీస్ సౌత్ ఈ రీజియన్‌లోనే మనకి ఎక్కువగా ఈ రబ్బర్ ప్లాంటేషన్ అనేది జరుగుతుంది. ఓకే, అప్పుడప్పుడు కొంచెం పైకి కూడా వెళ్ళేటప్పటికి మనకి గోట్మెల్ల, చైనా ఇలాంటి ఏరియాస్‌లో కూడా ఈ రబ్బర్ ప్లాంటేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అయితే మనం ఇండియాలో కూడా ఇప్పుడు ఎక్కువగా దీన్ని పండిస్తున్నాం. అయితే ఇది పండాలి అంటే లైక్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ దిస్ ద క్లైమాటిక్ కండిషన్స్ హియర్ ఆర్ నాట్ సూటబుల్. ఎక్కడ ఇది మాట్లాడుతున్నాం మనం జనరల్‌గా? నార్త్ ఈస్ట్‌లో మనకి ఏ విధంగా ఉంటుంది? వింటర్ వచ్చేటప్పటికి చాలా ఎక్కువ చల్లగా ఉంటుంది. ఓకే, అటువంటి కండిషన్స్‌లోని దిస్ ఈస్ నాట్ సూటబుల్. సో ఏమవుతుంది? ఓ పర్టిక్యులర్ హైట్ వచ్చిన తర్వాత దాని గ్రోత్ అన్నది ఆగిపోతుంది. టు గెట్ అ బెటర్ రిజల్ట్ వి నీడ్ ద ప్లాంట్ టు గ్రో టు సర్టెన్ హైట్. అంత హైట్ వరకు రాకుండా అది ప్రాబ్లమ్ ఫేస్ చేసింది. ఎందుకు? బికాస్ ఆఫ్ ద సివియర్ కండిషన్స్ ఇన్ ద వింటర్. ఫర్ దాట్ రీజన్ దే హ్యావ్ మోడిఫైడ్ దిస్. ఓకే, దే హ్యావ్ జెనెటికల్లీ మోడిఫైడ్. సింపుల్ వర్డ్స్‌లో జెనెటికల్లీ మోడిఫైడ్ అంటే ఏంటి? 2 ప్లాంట్స్ తాలూకా ఇక్కడ ప్లాంట్స్ కోసం మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తాను. లేదంటే జనరల్‌గా ఏ 2 ఆర్గానిజమ్స్ అయినా సరే వాటి డీఎన్ఏ ఏవైతే ఉంటాయో వాటి జీన్స్ రెండింటిని కలిపి ద అవుట్‌పుట్ విల్ బి ఏ న్యూ ఆర్గానిజం. 2 ఆర్గానిజమ్స్ తీసుకుంటారు. వాటి తాలూకా జీన్ ఏవైతే ఉంటుందో వాటిల్ని లైక్ సే ఈ ప్లాంట్‌లోని కొన్ని మనకి కావాల్సిన బెనిఫిషియల్ జీన్స్ ఉన్నాయి. ఈ ప్లాంట్‌లో అవి లేవు. అప్పుడు ఈ ప్లాంట్‌లో ఉన్న జీన్స్ తీసి ఈ ప్లాంట్‌లో పెడతారు. ఓకే, ఇలాగా 2 ప్లాంట్స్ తాలూకా డీఎన్ఏ యాడ్ చేస్తే వి విల్ బి గెట్టింగ్ ఏ న్యూ వన్. ఓకే, అయితే ఇక్కడ ఏం చేశారు? దీంట్లో ఎటువంటి టైప్ ఆఫ్ జీన్స్‌ని ఇంక్లూడ్ చేశారు? సో థాట్ ఇట్ విల్ బి ఏబుల్ టు మ్యాచ్ విత్ ద క్లైమాటిక్ కండిషన్. క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉన్నా కూడా వాటిని తట్టుకుని అది గ్రో అవ్వాలి. ఓకే, ఇక్కడ క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉందని చెప్తున్నాం? దే ఆర్ సివియర్ కోల్డ్ ఇన్ ద వింటర్. ఓకే, హియర్ ద క్లైమాటిక్ కండిషన్స్ విల్ బి సివియర్ కోల్డ్ ఇన్ ద వింటర్. సో ఈ సివియర్ కోల్డ్ ఏదైతే ఉందో ఈవెన్ ఇట్ షుడ్ బి ఏబుల్ టు గ్రో ఇన్ సచ్ కండిషన్స్. సో ఫర్ దాట్ రీజన్ దే హ్యావ్ జెనెటికల్లీ మోడిఫైడ్ దిస్. What did they add? They have added the copies of gene MNSOD. So MNSOD అంటే ఏంటి? Manganese containing superoxide dismutase. ఓకే, దీన్ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది? Now it is able to withstand the conditions, withstand the colder conditions in the winter and it will grow well. ఎక్కడ డెవలప్ చేశారు ఈ ప్లాంట్ ని? ఈ ప్లాంట్ మనకి కేరళ బేస్డ్ రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలోని డెవలప్ చేశారు. యాజ్ వీ హ్యావ్ టోల్డ్ యూ, ఇక్కడ చాలా రకాలైన ఆర్టిఫిషియల్ రబ్బర్స్ అన్న మనం డెవలప్ చేస్తాం. సో వై డూ వీ నీడ్ టు అగైన్ ప్రొడ్యూస్ దిస్ న్యాచురల్ రబ్బర్? వన్ థింగ్ ఈస్ న్యాచురల్ రబ్బర్ డజంట్ హార్మ్ ద ఎన్వైరన్మెంట్. ఇప్పుడు ఈ రబ్బర్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో, ఓకే, ప్రొడ్యూస్ చేయడం వల్ల దాని తర్వాత
ఇన్ కేస్ ఇఫ్ వీ డోంట్ నీడ్ ఇట్, దాని తాలూకా ఏ యూసేజ్ అయిపోయినా కూడా ఆ ప్రోడక్ట్ది, దట్ ఈస్ అగైన్ బయోడిగ్రేడబుల్. ఓకే, వన్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ హార్మింగ్ ద ఎన్వైరన్మెంట్, అదర్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ బయోడిగ్రేడబుల్. అంటే ఏంటి, మనకి ఇది after we use it, after we throw it, it will not harm the environment. And the other thing is it is reusable. ఓకే, ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో దాన్ని వన్ వేలో మనం యూజ్ చేసిన తర్వాత ఆఫ్టర్ ది యూసెస్ దాన్ని మళ్ళీ మనం ఇంకొక వేలో కూడా యూజ్ చేయొచ్చు. లైక్ ప్లాస్టిక్ ఏవైతే ఉంటాయో హౌ వి టెల్ దెమ్ టు రీయూజ్, రీసైకిల్ ఎలా చేయమంటామో అదే విధంగా ఈ రబ్బర్ని కూడా మనం చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ రీసైకిల్ అండ్ రీయూజ్ ఇట్. లేదు అనుకుంటే ఈవెన్ ఇఫ్ యూ త్రో ఇట్, ఇట్ ఈస్ బయోడిగ్రేడబుల్, ఇట్ విల్ నాట్ హార్మ్ ద ఎన్వైరన్మెంట్. అందుకోసం అని చెప్పి న్యాచురల్ రబ్బర్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఈజ్ ఇట్ లైక్ న్యాచురల్ రబ్బర్ అన్ని మంచిగా ఉన్నాయి కాబట్టి అన్ని కేసెస్లో ఇది సూటబుల్ అంటే నో, దెర్ ఆర్ ఈవెన్ ఫ్యూ డ్రాబ్యాక్స్ ఇన్ దిస్. సో మనం అసలు ఫస్ట్ న్యాచురల్ రబ్బర్ తాలూకా ప్రాపర్టీస్ ఏంటి అన్నది చూద్దాం. ఓకే, ఇఫ్ యూ సీ ద ప్రాపర్టీస్ వీ విల్ నో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఇన్ ఇట్. సో ఏ విధంగా న్యాచురల్ రబ్బర్ని కలెక్ట్ చేస్తారు? మనకి ప్లాంట్ తాలూకా లాటెక్స్ సాప్ అంటే ఏమీ లేదు, ఏదైతే మనకి లిక్విడ్ ఫామ్లో వస్తుందో, ఒక జెల్ టైప్లో, లైక్ ఈ ప్లాంట్ ఉంది కదా, ఇక్కడ పిక్చర్లో చూడండి మీరు, ఒక బార్క్ని ఇలా కోస్తారు, కట్ చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ నుంచి ఒక సర్టెన్ లిక్విడ్ లాంటిది వస్తుంది. మనం అందరూ కూడా అబ్జర్వ్ చేసే ఉంటాం కదా, చెట్టు నుంచి మనకి ఒక గమ్ టైప్లోని వస్తుంది. ఆ గమ్ ఏదైతే వస్తుందో దాన్ని మనం సాప్ అని చెప్పి అంటాం. ఓకే, ఏదైతే ఫ్లూయిడ్ మనకి ప్లాంట్స్ నుంచి, ట్రీస్ నుంచి వస్తుందో దాన్ని మనం సాప్ అని పిలుస్తాం. ఆ ఫ్లూయిడ్ మొత్తం కూడా ఒక కంటైనర్లోని వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఇలా కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి వాళ్ళు రబ్బర్గా తయారు చేస్తారు. ఓకే, సో వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ న్యాచురల్ రబ్బర్? ఇట్ ఈస్ వర్స్టైల్ టైప్, ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు వాటర్ అండ్ సమ్ కెమికల్స్. ఇట్స్ నాట్ లైక్ అన్ని కెమికల్స్ని ఇది తట్టుకుంటుంది అని కాదు, కొన్ని కెమికల్స్కి మాత్రం ఇది రెసిస్టెంట్. అంటే ఇది అంత ఈజీగా టేర్ అండ్ వేర్ అయ్యే టైప్ అయితే కాదు. అంటే ఈ రబ్బర్ కూడా మనకి స్ట్రెంగ్త్ వైజ్గా మీరు చూసుకున్నా కూడా అంత త్వరగా అది పాడవడం కానీ, చిరిగిపోవడం కానీ అటువంటివి ఏవి కూడా జరగవు, బికాస్ ఇట్ ఈస్ హైలీ రెసిస్టెంట్. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు ఆల్ ద కెమికల్స్, బట్ ఫ్యూ కెమికల్స్ ఇట్ ఈస్ రెసిస్టెంట్. ఓకే, అండ్ కటింగ్ కానివ్వండి, టేరింగ్ కానివ్వండి, అన్నింటికి కూడా ఇది రెసిస్టెంట్గా ఉంటుంది. అయితే అన్ని మంచి ప్రాపర్టీస్ ఉన్నప్పుడు వై స్టిల్ వీఆర్ నాట్ అడాప్టింగ్ ఇట్ అంటే దేర్ ఆర్ ఫ్యూ డ్రాబ్యాక్స్, లైక్ ఇట్ ఈస్ నాట్ దాట్ మచ్ రెసిస్టెంట్ టు హీట్, లైట్ అండ్ ఓజోన్ వెన్ ఇట్ ఈస్ కంపేర్ టు ద అదర్ రబ్బర్స్. మనకి అదర్ ఆర్టిఫిషియల్ టైప్ ఆఫ్ రబ్బర్స్ ఏవైతే ఉంటాయో వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఇది కొంచెం లెస్ రెసిస్టెంట్, అంత రెసిస్టెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓజోన్ వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే మనకి ఓజోన్తో ఇది, ఇఫ్ యూ సీ హియర్ వీ కెన్ ఫైండ్ ఓజోన్ ఎవ్రీవేర్, బట్ ఓజోన్తో ఎప్పుడైతే ఇది ఎక్స్పోజ్ అవుతుందో ఏమవుతుంది, త్వరగా ఇది స్ట్రెయిన్ అవ్వడం మొదలు పెడుతుంది అనమాట. మనకి ఏమవుతుంది, ఆ అవుటర్ పోర్షన్ ఏదైతే ఉందో దాని మీద క్రాక్స్ అన్నవి రావడం మొదలు పెడతాయి అనమాట. క్రాక్స్ రావడం వల్ల ఏమవుతుంది, ఏ ఏరియా అయితే బాగా స్ట్రెయిన్ అయి ఉందో, ఓకే, ఆ ఏరియాలో వెంటనే మనకి హోల్స్ పడడం కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి, ఒక టైర్ ఏదో ఒకటి తీసుకోండి విచ్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ దిస్ న్యాచురల్ రబ్బర్. ఓకే, ఏమవుతుంది, ఎప్పుడైతే ఓజోన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుందో త్వరగా అందులోని మనకి క్రాక్స్ అన్నవి డెవలప్ అవుతాయి, డ్రై అయిపోతుంది, డ్రై అయిపోయి క్రాక్స్ అన్నవి డెవలప్ అవుతాయి. ఓకే, అండ్ ఇక్కడ నేను ఏం చెప్పాను, కొన్ని కెమికల్స్కి మాత్రమే ఇది రెసిస్టెంట్, కొన్ని కెమికల్స్కి రెసిస్టెంట్ కాదు. సో ఇఫ్ వీ టేక్ ఇట్ ఇన్ ద ఇండస్ట్రియల్ యూసేజ్లో తీసుకుంటే, మనకి ఇండస్ట్రియల్లో ఏవైతే గ్యాస్ కట్స్ అవి ఉంటాయో వాటికి యూజ్ చేసినప్పుడు కూడా ఇది మనకి ప్రాబ్లమే. అంటే ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్. ఇట్స్ నాట్ లైక్ వీ డోంట్ హ్యావ్ మచ్ యూసేజ్ ఆఫ్ దిస్. చాలా ప్లేసెస్లో మనం దీన్ని యూజ్ చేస్తాం, బట్ ఎక్కడైతే ఎక్కువ కెమికల్ ఎక్స్పోజ్ అవుతుందో, లేదా ఎక్కడైతే ఎక్కువ ఓజోన్కి ఎక్స్పోజ్ అవుతుందో అలాంటి ఏరియాస్లోని ఇది సూటబుల్ కాదు. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్? సోర్సెస్ ఏంటి మనకి అంటే హెవియా బ్రాసిలెన్సిస్. దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద క్రాప్ అండ్ ఇట్ ఈస్ నేటివ్ టు ట్రాపికల్ అమెరికాస్. యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, మనకి ఎక్కువగా ఎక్కడ ఇది కనిపిస్తుంది అంటే మనకి అమెజాన్ ఫారెస్ట్లో ఎక్కువగా మనకి న్యాచురల్ రబ్బర్ ప్రొడక్షన్ అన్నది ఉంటుంది. ఓకే, సో మన ఇండియాకి దిస్ ఇస్ నాట్ ఏ నేటివ్ థింగ్, బట్ వీ హ్యావ్ స్టార్టెడ్ గ్రోయింగ్ ఇట్. అండ్ మనం చాలా ప్లేసెస్లో కూడా ఇండియాలో వీటిని గ్రో చేస్తున్నాం, పర్టికులర్ ప్లేస్ అని కాదు, బట్ జనరల్గా దీని నేటివ్ ప్లేస్ ఏంటి, ట్రాపికల్ అమెరికాస్. ఏ కండిషన్స్లోని, లైక్ ఎటువంటి క్లైమాటిక్ కండిషన్స్లోని ఇట్ ఈస్ మోర్ సూటబుల్ ఫర్ దిస్ ప్లాంట్ టు గ్రో అంటే ఏంటి, యాన్యువల్ రెయిన్ఫాల్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అండర్ 2000 mm అండ్ ఇట్ టెంపరేచర్ ఆఫ్ 21 to 28 degrees. ఈ క్లైమాటిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది సూటబుల్ అనమాట ఈ రబ్బర్ ప్రొడ్యూస్ చేయడానికి. దీస్ ఆర్ ద సూటబుల్ కండిషన్స్ అండ్ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఇట్ ఈస్ నేటివ్ టు.
ఓకే, జనరల్గా ఇక్కడ నుంచి మనకి నేచురల్ రబ్బర్ని తీసుకుంటారు. ఇట్స్ నాట్ లైక్ ఏ పర్టిక్యులర్ ప్లాంట్ నుంచి తీసుకుంటారు. దర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఫ్రమ్ విచ్ ద నేచురల్ రబ్బర్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్. అండ్ మనకి ప్రతి ప్లాంట్ నుంచి ఒకే టైప్ ఆఫ్ రబ్బర్ అనేది రాదు, డిపెండ్స్ ఆన్. ఇప్పుడు ఆల్రెడీ చూడండి, నేను ఇక్కడ మీకు కొన్ని ప్రాపర్టీస్ చెప్పాను కదా, దీస్ ప్రాపర్టీస్ విల్ నాట్ బి సేమ్ ఫర్ ఆల్ ద నేచురల్ రబ్బర్. మనం ఏ టైప్ ఆఫ్ ప్లాంట్ నుంచి ఆ రబ్బర్ని తీసుకుంటున్నాం దాని మీద డిపెండ్ అయ్యే మనకి ఆ ప్రాపర్టీస్ అన్నవి మారుతూ ఉంటాయి. All the natural rubber don't have the same kind of properties. It depends on the kind of plant, the type of plant from which you have extracted this natural rubber. Next, as I have told you, ఎవరు తీసుకుంటున్నారు, ఇండియా వరకు చూసుకుంటే నేచురల్ రబ్బర్ ప్రొడక్షన్ కోసం దానికోసం ఆ రెస్పాన్సిబిలిటీ అంతా ఎవరిది, నేచురల్. దిస్ ఈస్ ద రబ్బర్ బోర్డ్. ద రబ్బర్ బోర్డ్ ఈస్ ద ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ కన్స్టిట్యూటెడ్ అండర్ ద రబ్బర్ ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ యాక్ట్ 1947. సో ఏ మినిస్ట్రీ కింద వస్తుంది ఇది, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, వీళ్ళ పని ఏంటి, ఓకే, ఇది రబ్బర్ బోర్డ్ తాలూకా వర్క్ ఏంటి అంటే, ఇట్ హ్యాస్ టు ప్రమోట్, ఫెసిలిటేట్ ప్రొడక్షన్, ప్రాసెసింగ్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ నేచురల్ రబ్బర్. మొత్తం మన ప్రొడక్షన్ దగ్గరించి ఎక్స్పోర్ట్స్ ఏమైనా చేయాలి అనుకుంటే అంతా కూడా ఎవరు చూసుకుంటారు, ఈ రబ్బర్ బోర్డే చూసుకుంటుంది. అయితే ఇన్ విచ్ వే ఇట్ విల్ బి ప్రమోటింగ్ ఇట్ ఇన్ ఇండియా అండ్ ఇన్ అదర్ కంట్రీస్. మనం డొమెస్టికల్గా చూసుకున్నా, ఓకే, డొమెస్టికల్గా చూసుకున్నా, ఇంటర్నేషనల్గా చూసుకున్నా, వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇట్ యూస్ టు డూ, ఇట్ యూస్ టు కండక్ట్ ట్రేడ్ ఫేర్స్. ఓకే, మనకి ఫేర్ టైప్లోని కండక్ట్ చేస్తారు, అక్కడ ఇవన్నీ కూడా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. మనకి ట్రేడ్ ఫేర్స్ ఏవైతే ఉంటాయో అవి డొమెస్టికల్ గాను కండక్ట్ చేస్తారు, ఇంటర్నేషనల్ గాను కండక్ట్ చేస్తారు. అంటే ఏంటి, డిఫరెంట్ కంట్రీస్లోని దే యూస్ టు కండక్ట్ దిస్ ట్రేడ్ ఫేర్స్ టు ప్రమోట్ ద ఇండియన్ రబ్బర్. ఓకే, నా మనం ఏం చెప్పాము, జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్ అని చెప్పాను. ఓకే, నాట్ జస్ట్ ద ఫుడ్, ఇట్ మే బి ఎనీ క్రాప్. జెనెటికల్లీ మాడిఫైడ్ అంటే నేను ఏం చెప్పాను, టూ ప్లాంట్స్ ఆర్ టూ ఆర్గనిజమ్స్ ఏదైనా తీసుకొని వాటి డిఎన్ఏని కంబైన్ చేస్తే విల్ గెట్ ద అదర్ వన్ విచ్ ఈస్ జెనెటికల్లీ మాడిఫైడ్. అంటే ఏంటి, ఇందులో ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఇఫ్ వి నీడ్ ఇట్ ఇన్ టు దిస్ ఆర్గనిజం వీ విల్ బి యాడింగ్ ద జీన్ ఇన్ టు దిస్ ఆర్గనిజం, ద రిజల్టెంట్ విల్ బి ద వన్ విచ్ వి నీడ్. అయితే ఇలా డిఫరెంట్ టైప్స్ ఏవైతే ఉన్నాయో ఆ జెనెటికల్లీ మాడిఫైడ్ దేని మీద బేస్ అయి ఉంటాయి అనేది మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి మనకి, ఫస్ట్ వన్ ఈస్ హెర్బిసైడ్ టాలరెన్స్. ఓకే, హెర్బిసైడ్ టాలరెన్స్ అంటే ఏంటి, మనం జనరల్గా చూస్తూ ఉంటాం, మనకు కావాల్సిన రిక్వైర్డ్ ప్లాంట్స్ పక్కన మనకి రకరకాల వీడ్స్ అన్నవి, అంటే ఏంటి, కలుపు మొక్కలు అంటారు కదా, అలా రకరకాల అన్నెసెసరీ ప్లాంట్స్ అన్న కూడా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి అన్నెసరీ మొక్కలు ఏవి కూడా పెరగకుండా ఉండాలి అనుకున్నప్పుడు వీ విల్ బి యూజింగ్ దిస్. ఓకే, సో ఈ హెర్బిసైడ్స్ అంటే మనకు కావాల్సిన ప్లాంట్స్ పక్కన వేరే వేస్ట్ ప్లాంట్స్ ఏవి కూడా పెరగకుండా ఉంటాయి. ఇలా అక్కడ హెర్బిసైడ్ టాలరెన్స్ అంటే మీనింగ్ అది. ఓకే, వీటికి ఎగ్జాంపుల్ ఏంటి, ఏ క్రాప్స్లో మనం ఎక్కువగా ఇది యూజ్ చేస్తాం, రైస్, వీట్, కాటన్, అవి. ఓకే, నెక్స్ట్ పెస్ట్ రెసిస్టెన్స్. పెస్ట్ రెసిస్టెన్స్లో ఏం చేస్తారు అంటే ఏదైతే ఉందో ఆ క్రాప్ ఏదైతే ఉందో దాన్ని జెనెటికల్గా ఎలా మాడిఫై చేస్తారు అంటే అది కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట, కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కెమికల్స్ ఏవైతే ఉంటాయో దోస్ ఆర్ టాక్సిక్ టు సమ్ పెస్ట్. అవి ఏంటవి, టాక్సిక్ అనమాట, అంటే హార్మ్ఫుల్ ఫర్ ద పెస్ట్. మరి పెస్ట్కి హార్మ్ చేస్తుంది అంటే మనం తింటాం, మనం కూడా కన్జ్యూమ్ చేస్తాం కదా, సో హ్యూమన్కి ఏమైనా ఉంటుందా అంటే నో. అదే సేమ్ అది కెమికల్ ప్రొడ్యూస్ చేసినా అది ఓన్లీ పెస్ట్కి మాత్రమే టాక్సిక్గా ఉంటుంది, హ్యూమన్స్కి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఓకే, సో ఎటువంటి టైప్స్ ఆఫ్ వాటికి ఇది పెస్ట్కి ఇది యూజ్ అవుతుంది అంటే ఫంగై కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇది యూజ్ అవుతుంది. అంటే ఏంటి, ఏదైనా మనం పెస్ట్ రెసిస్టెంట్గా ఏదైనా జెనెటికల్లీ మాడిఫై చేస్తే అది ఒక టైప్ ఆఫ్ కెమికల్ని ప్రొడ్యూస్ చేస్తుంది దట్ ఈస్ టాక్సిక్ టు ద పెస్ట్ అండ్ నాట్ టు ద హ్యూమన్స్. నెక్స్ట్, డిసీజ్ రెసిస్టెన్స్. ఇది ఏంటి అంటే పర్టికులర్ కైండ్ ఆఫ్ డిసీజ్ రాకుండా ఉండడానికి రెసిస్టెన్స్ని పెంచుతుంది ఆ మొక్కలోని. వాటికి ఎగ్జాంపుల్ ఏంటి, బనానా, పపయ, అవి. ఓకే, సో ఇక్కడ పెస్ట్ రెసిస్టెన్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, సేమ్ వీట్, కాటన్, యాపిల్, రకరకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కార్న్, అవన్నీ. డిసీజ్ రెసిస్టెన్స్కి ఏంటి, మనకి సేమ్ కార్న్, బనానా, పపయ, ఈ మొక్కల్లోని డిసీజెస్ ఏవైతే ఎక్కువగా వస్తాయో అలాంటి వాటికి ఆ డిసీజెస్ రాకుండా ఉండడానికి మాడిఫై చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంక్రీస్డ్ ప్రొడక్షన్. ఇంక్రీస్డ్ ప్రొడక్షన్ అంటే ఏంటి, ఈల్డ్ అన్నది పెంచుతుంది. ఓకే, దాని నుంచి వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో క్రాప్ అది ఎక్కువగా వచ్చే, పంట ఎక్కువగా వచ్చే విధంగా దే విల్ బి మోడిఫైయింగ్ ఇట్. నెక్స్ట్, ఇంప్రూవ్ టేస్ట్ ఆర్ అపియరెన్స్. ఇంప్రూవ్ టేస్ట్ అండ్ అపియరెన్స్ అంటే ఏంటి అంటే చూడడానికి అది బాగుండాలి, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి, త్వరగా కుళ్ళిపోకుండా ఉండే విధంగా. ఓకే, అంటే చూడండి కొన్ని ఉంటాయి కదా, వైల్ వీ విల్ బి ట్రాన్స్పోర్టింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్ కానీ పొటాటో కానీ తీసుకోండి, టొమాటో తీసుకోండి, మనం ఎక్కువ దూరం అవి ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, త్వరగా అవి కుళ్ళిపోతాయి.
ఓకే. లేకపోతే పైన ఔటర్ లేయర్ డ్యామేజ్ అవ్వడం అన్నీ జరుగుతుంది. అలా జరగకుండా అపియరెన్స్ వైస్‌గా నెక్స్ట్ టేస్ట్ కూడా బావుండాలి అనుకుంటే అప్పుడు దే విల్ బి మోడిఫైయింగ్ ఇన్ దిస్ కేస్. నెక్స్ట్ ఎన్హాన్స్డ్ న్యూట్రిషనల్ వాల్యూ అండ్ హెల్త్. ఇదేంటి అంటే కొన్ని న్యూట్రియంట్స్ ఏవైతే కావాలో వాటిని ఎక్స్‌ట్రా న్యూట్రియంట్స్ చేయడం కోసం. కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. అవి అలర్జన్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అలా అలర్జన్ ఫ్రీగా చేయడం కోసం. కొన్ని ఉంటాయి మనం ఆయిల్ ఫ్రై చేసుకుంటే దానివల్ల డిసీజెస్ వస్తాయని చెప్పి భయపెడుతుండ్రు. సో, అలా అవ్వకుండా ఉండడానికి హెల్త్ కాన్షియస్‌గా న్యూట్రిషన్ వాల్యూ 2 పెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పొటాటోస్ ఉంటాయి. వాటిని ఫ్రై చేసిన తర్వాత తింటే మనకి ఈవెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే, సో, దాన్ని మోడిఫై చేయడం. ఫ్రై చేసుకొని తిన్నా కూడా మనకి ఎటువంటి హెల్త్ ఎఫెక్ట్ రాకుండా ఉండాలి అన్న టైప్‌లోని మోడిఫికేషన్స్ అన్నవి చేస్తారు. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ అడాప్టబిలిటీ టు ఎన్వైర్న్మెంటల్ కండిషన్స్. దీనికి ఏంటి అంటే కొన్ని క్రాప్స్ ఏవైతే ఉంటాయో అవి హార్ష్ కండిషన్స్‌ని తట్టుకోలేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద సాయిల్ ఈస్ వెరీ సాల్టీ, ఇఫ్ ద క్లైమాటిక్ కండిషన్ ఈస్ వెరీ కోల్డ్, అలా ఏవైనా హార్ష్ కండిషన్స్‌ని తట్టుకొని కూడా అవి ఇంప్రూవ్ అవ్వాలి. అంటే ఎటువంటి కండిషన్స్ ఉన్నా కూడా అవి సర్వైవ్ అవ్వగలగాలి. అలాంటి కేసెస్‌లోని మనకి ఇక్కడ వాటి అడాప్టబిలిటీని ఇంప్రూవ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైతే రబ్బర్ కోసం డిస్కస్ చేసామో అది దేనికోసం మోడిఫై చేశారు? సో దట్ ఇట్ విల్ మ్యాచ్ ద కోల్డ్ కండిషన్స్. ఓకే. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ బెనిఫిట్స్. యాజ్ వి ఆల్ నో కొన్ని ఫుడ్స్ ఎలా ఉంటాయంటే అందులో ప్రోటీన్ రిచ్‌గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోండి. క్యారెట్స్, పొటాటో ఏమైనా తీసుకున్నప్పుడు బనానా తీసుకుంటే వాటిని ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ రిచ్ ఇన్ ప్రోటీన్, నాట్ పొటాటో, బనానా, క్యారెట్ ఇవి ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో, ఏం చేస్తారు వీటి నుంచి ఎడిబుల్ లైక్ ఏదైతే ప్రోటీన్ ప్రొడ్యూస్ ఎక్కువ సోర్సెస్ ఉన్నది అనుకున్నప్పుడు వాటిల నుంచి మనకి ఎడిబుల్ వ్యాక్సిన్ తయారు చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. ఎడిబుల్ వ్యాక్సిన్ అన్నది ప్రొడ్యూస్ చేయడానికి మనకి ట్రై చేస్తారు. సో, ఇలాంటి అప్పుడు ఏమవుతుంది మనకి ఈ ఏవైతే ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో మనకి ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ వాటి నుంచి ఈ ప్రొడక్ట్‌ని తీసుకొని ఈ ఎడిబుల్ వ్యాక్సిన్‌ని తయారు చేస్తారు. సో, ఎటువంటి డిసీజెస్‌కి ఇవి క్యూర్ చేయడానికి అంటే మెజిల్స్ కానివ్వండి, కలరా. సో, దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకే. కలరా ఇలాంటి డిసీజెస్‌ని ట్రీట్ చేసినప్పుడు మనకి ఎడిబుల్ వ్యాక్సిన్స్‌ని తయారు చేస్తారు. సో, ఈ ఎడిబుల్ వ్యాక్సిన్స్ ఎక్కడి నుంచి తయారు చేస్తారు మనకి నేచురల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుంచి తయారు చేస్తారు. వాటిలో ఉన్న ప్రోటీన్‌ని తీసుకొని తయారు చేస్తారు. సో, అలాంటి నీడ్ ఉన్నప్పుడు వి క్యాన్ జెనెటికల్లీ మోడిఫై ఇన్ దిస్ వే. అదర్ బెనిఫిట్స్ ఇంకేంటి బెనిఫిట్స్ అంటే ఇఫ్ యూ వాంట్ సమ్ ప్లాంట్స్ టు సేవ్ ద ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా కొన్ని ప్లాంట్స్ తయారు చేయాలి. దేనికోసం? ఇఫ్ సమ్ సబ్స్టాన్సెస్ టాక్సిక్ సబ్స్టాన్సెస్ ఏవైతే సాయిల్‌లో కానీ, వాటర్‌లో కానీ ఉన్నాయి. అలాంటి వాటిని అబ్సార్బ్ చేసుకుంటుంది. అంటే ఇఫ్ వి ఇఫ్ వి ప్లాంట్ సంథింగ్ ఇట్ విల్ బి అబ్సార్బింగ్ ద టాక్సిక్ మెటీరియల్ సబ్స్టాన్సెస్ ఏవైతే మనకి ఎన్వైర్న్మెంట్‌లో ఉన్నాయో వాటిని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో, అలా చేసుకోవాలి అన్నప్పుడు కూడా ప్లాంట్స్‌ని మనం మోడిఫై చేయొచ్చు. సో, దీస్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ దే ఆర్ జెనెటికల్లీ మోడిఫైడ్. నాట్ లైక్ ఈ అన్ని వేస్‌లోనూ ఒక క్రాపే మోడిఫై అవుతుందని కాదు. మనకి అక్కడ రిక్వైర్మెంట్ బట్టి ఓ పర్టిక్యులర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ క్లైమాటిక్ కండిషన్స్‌కి రైస్ అన్నది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు. సో, దే విల్ బి ఇంప్రూవింగ్ ద అడాప్టబిలిటీ. కొన్ని చోట్ల మనకి రైస్ తాలూకా అవుట్‌పుట్ ఎక్కువ లేదు. అప్పుడు రైస్ తాలూకా ఏం చేస్తారు దాన్ని ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయ్యే విధంగా చేస్తారు. ఎక్కడైనా పెస్ట్ ప్రాబ్లమ్ ఎక్కువుంది. సో, రైస్ అన్నది అక్కడ పెస్ట్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో, పెస్ట్ రెసిస్టెంట్‌గా తయారు చేస్తారు. ఎక్కడైనా వీడ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో, అక్కడ హెర్బిసైడ్ టాలరెన్స్ చేస్తారు. సో, బేస్డ్ ఆన్ ద నీడ్ దే విల్ బి జెనెటికల్లీ మోడిఫైయింగ్ ద ప్రొడక్ట్. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ జీఎం ప్రొడక్ట్స్ అండ్ ద రబ్బర్ సాప్లింగ్. థాంక్ యూ.